తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు గురువు గారు శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా, శుభం బియాదు. గురుగారు, ఈ 2024 క్రోధినామ సంవత్సరంలో అదృష్టంలో టాప్ 5లో ఉన్నటువంటి రాశులు ఏంటో తెలియజేస్తారా? అంటే మీ ఉద్దేశం అదృష్టం అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అన్నీ కలిసి రావడం ఎవరికి జరగదండి. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. కానీ ఉన్న రాశుల్లో ఏ రాశులకి ఆదాయం బాగుంది, ఆదాయం బాగుంటే కదా అదృష్టం అనుకుంటాం మనం. ఆదాయం ఎవరికి బాగుంది చక్కగాను, అలాగే వ్యయం ఎవరైతే ఎక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, అలాగే యోగాలు ఎవరికి ఎక్కువ వస్తాయి అని ఆ టాపిక్స్ మనం మాట్లాడేసుకుందాం. ఎందుకంటే అదృష్టం అనేది అది జాతక దశలు అంతర్దశ బట్టి ఉంటుంది తప్ప మనకు గోచార ప్రకారం మనకు ఉండదన్నమాట. సో మనం ఏం చేద్దామంటే అదృష్టాన్ని మనం యోగం కింద మార్చుకుందాం. అలా మనం మాట్లాడుకుందాం. ఏ రాశుల వరకు మంచి యోగాలు ఉన్నాయి, ఈ సంవత్సరం బాగుంది, రాశి ఫలాలు మనం అన్ని చెప్పుకుంటాం కదా రోజునామ సంవత్సరం గురించి. అలా మాట్లాడుకుంటున్నప్పుడు మనకేంటంటే మేషరాశి తీసుకునేసరికి ఈ సంవత్సరం అంతా శని లాభంలో ఉంటాడు. అంటే నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్లానెట్ ప్రాఫిట్ ఇస్తున్నాడు అక్కడ. అలా ఏంటంటే మనం చూసే క్రికెట్లో చూసారా, 11వ వాడు వచ్చి సిక్సర్లు కొడితే అలా ఉంటుంది, లాస్ట్ ప్లేయర్ వచ్చి గెలిపించడానికి ఒక బాల్. అలాగేంటంటే మేషరాశి వారికి అన్నీ అయిపోయాయి అనుకున్న వాడికి చిన్న లక్ ఫేవర్ అవుతుంది. 100% మేషరాశిలో మనకు అశ్విని నక్షత్రం ఉంది, భరణి నక్షత్రం ఉంది, కృతికా నక్షత్రం ఉంది. ఇంకా హోప్స్ మనం వదిలేసామని అనుకుంటే, అది ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, రాజకీయం అనుకోండి, ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి, అలాగే అగ్రికల్చర్ వాళ్ళు అనుకోండి, ఆర్గానిక్ అనుకోండి, అలాగే రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరైనప్పటికీ మేషరాశిని అలా వదిలేయకండి. వాళ్ళు ఏ వ్యవహారంలో ఏ వ్యాపారంలో ఉంటే ఖచ్చితంగా లాస్ట్ మినిట్లో ఒక వ్యవహారం నడుపుతాను, లాస్ట్ మినిట్లో మళ్ళీ టేక్ ఆఫ్ అవుతారు. అంత లక్ ఫేవర్ అవుతుంది వాళ్ళకి. కారణం ఏంటంటే శనీశ్వరుడు ఏకాదశంలో ఉన్నారు కాబట్టి ఎవరో మనం ఎప్పుడూ సాయం చేసిన వాడు వచ్చి ఇప్పుడు సాయం చేసి మనం మళ్ళీ లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఒక లక్ వాళ్ళకి ఫేవరింగ్ అనేది మేషరాశి వారికి బాగా కనబడుతుంది చెప్పచ్చు ఈ సంవత్సరం. సో మనం మేషరాశి గ్రహాలు గురుబలము, ఇంకా శని ప్రభావం, రాహు కుజుడు ప్రభావం, గోచారాలు బోల్డ్ తిరుగుతుంటాయి రాశి మీదుగా. అవన్నీ పక్కన పెట్టినా శనీశ్వరుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి ఒక నెగిటివ్ ప్లానెట్ వల్ల ఒక లాభం జరుగుతుంది. శనీశ్వరుడు అంటే ప్రజాదరణ పొందేవాడు, ప్రజలు మనల్ని పొందుతూ ముందు తీసుకునేవాడు. సాధారణంగా రాజకీయ రంగంలో ఉండేవాడికి మాత్రం రియల్లీ లక్ ఫేవర్ అయ్యే అవకాశం బాగా కనబడదని చెప్పొచ్చు అన్నమాట. అలాగే మనం వృషభంలోకి వెళ్ళాం అనుకోండి, వృషభంలోకి వెళ్ళేసరికి అంత మన శని యొక్క ప్రభావంలో ఇవన్నీ జరుగుతున్నాయి ఎక్కువగా. వృషభం వాళ్ళకి ఏంటంటే లక్ ఎలా ఉంటుందంటే ఎర్నింగ్ అనేది చాలా బాగుంటుంది, ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ బాగుంటాయి. ఇప్పుడు లక్ జరగడం వేరండి. అదృష్టవంతుడికి ఈ ఎలా ఉంటే హార్డ్ వర్క్తో సంబంధం ఉండదు, వాడి లక్ ఫేవరింగ్ అయిపోతుంది. ఎలాగనో సున్నితంగా పనిచేసినా వాడికి కావాల్సిన లక్ ఫేవర్ అవుతుందన్నమాట. కానీ వృషభ రాశి వారికి ఎక్కడ వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడ డబ్బు సంపాదిస్తున్నారో అక్కడ వాళ్ళకి ఫేవరింగ్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇంటి దగ్గర ఫేవరింగ్ ఉండదని అర్థం. అంటే ప్రొఫెషనల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు, ప్రొఫెషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, ప్రొఫెషనల్గా సక్సెస్ ఉంటారు, ప్రొఫెషనల్గా లక్ ఫేవరింగ్ అవుతుంది. అంటే వాళ్ళు ఒక డైరెక్టర్ అనుకోండి, సినిమా డైరెక్టర్, సినిమా హిట్ అవ్వచ్చు. ఒక హీరోయిన్ అనుకోండి, ప్రొఫెషనల్గా హిట్ అవ్వచ్చు. అలాగే ఒక మీరు అన్నట్టుగా వ్యాపారస్తులు అనుకుందాం, వ్యాపార జలంలో టర్న్ ఓవర్ బాగుండొచ్చు, ఇంట్లో తలకానిపులు కూడా ఉండొచ్చు, కానీ వ్యాపార రీత్యాగా లక్ ఫేవరింగ్ అవుతుంది మళ్ళీ కూడా. అంటే ఒకరు ఎక్కడ అవుతుందని చెప్తున్నాం అది కూడా. అలాగే మనకి ఏంటంటే మనం మిథున రాశికి వెళ్ళాం అనుకోండి, ఈ మిథున రాశికి వెళ్ళేసరికి మనకి ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే లక్ ఫేవరింగ్ అనేది రాజ్యంలో కనబడదు. రాహు ఉన్నాడు కాబట్టి రాజ్యంలో ఈ సంవత్సరం అంతా ఉంటాడు, మాయాధనం ఇస్తాడు. అన్ని ధనం గురించి మనం మాట్లాడుకుందాం. అంటే లక్ అంటే ధనమే కదా, ఇంకేం కాదు కదా. మిథున రాశి వారికి మాయాధనం ఈ సంవత్సరంలో ఎక్కడో చోట ఇస్తాడు. మాయాధనం వేరు, మోసపూరిత ధనం వేరు. మాయాధనం అంటే లక్, అదొక అద్భుతమైన ధనం అన్నమాట. అంటే రూపాయి పెడితే 10 రూపాయల లాభం రావడం, అదొక మాయాధనం. సో అలాగా చేస్తారు కాబట్టి అలాగ వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్లానింగ్స్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఈ సంవత్సరం మొత్తం మీద ఎక్కడో చోట అటువంటి ఇచ్చి మంచి టాప్ లెవెల్ తీసుకుంటారంట. అలాగే కర్కాటక వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, కర్కాటక రాశి వాళ్ళకి లక్ అనేది కొంచెం తక్కువ ఉందని చెప్పచ్చు. కారణం ఏంటంటే లక్ అనేది న్యూట్రల్గా ఉంటుంది, ఇంకా బిలో న్యూట్రల్గా అంటే బిలో యావరేజ్ కింద కూడా ఉంటుందన్నమాట. లక్ ఫేవరబుల్ అని చెప్పడానికి ఏం ఛాన్స్ లేదు. ఎందుకంటే అష్టమశని చాలా ఏడిపిస్తారు ఈ సంవత్సరం అంతా. ఈ అష్టమశని ఏడిపిస్తున్నప్పుడు ఏంటంటే లక్ మాట దేవుడు ఎరువు, అసలు ఉన్న సిస్టమ్ని ప్రాపర్గా నిలబెట్టుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి, కర్కాటకం వాళ్ళకి. అలాగే సింహం వాళ్ళకి వెళ్ళాం అనుకోండి, అంటే అన్ని రాశుల వాళ్ళకి చెప్తున్నాం. మీరు అన్నారు 5 టాప్ అన్నారు, కానీ లేట్ ఎవ్రీబడి నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ గోస్ ఫర్ మనం. సో ఈ సింహం తీసుకున్నాం అనుకోండి, ఈ సింహం వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ వే ప్రొఫెషనల్గా చాలా స్ట్రాంగ్ అయిపోతారు,
కొత్త వ్యాపారం పెడితే అందులో మంచి సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే మీడియేషన్లో సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ రియల్ ఎస్టేటు తర్వాత మీరు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిలోని వాళ్ళకి అనుకున్న కంటే మంచి లాభాలు వస్తాయి. రూపాయికి లక్షల్లో బెనిఫిట్స్ వస్తాయి. టర్న్ ఓవర్ చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ అవుతూ లక్ ఫేవరింగ్ జరుగుతున్నమాట వాళ్ళకి. అలాగే మనకు కన్యా రాశి వాళ్ళు తీసుకుందాం అనుకోండి, వీళ్ళకి ఏంటంటే ఎప్పటి నుండో ఆగిన పెండింగ్స్ అన్నీ కంప్లీట్ అవుతుంటాయి వాళ్ళకి ఈ సంవత్సరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ మ్యారేజ్ అనుకున్నారు, అందుకు దాని గురించి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారని అడుగుతున్నారు. ఇంట్లో చెప్పగా వీళ్ళిద్దరు డేటింగ్ అప్పుడే 2-3 సంవత్సరాలు చేస్తూ అనుకుందాం, అది సంవత్సరం వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. అది వాళ్ళకి మహాభాగ్యం, అది లక్ అనుకుంటారు వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళైతే. అలాగే వ్యాపారస్తులు తీసుకోండి, వాళ్ళు కొత్త వ్యాపారం పెట్టాలి అన్నదానికి సపోర్టింగ్గా అదే టైంలో బ్యాంక్ లోన్స్ ఇవ్వడం, అలా ఇల్లు దొరకని వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇల్లు దొరికితే అది లక్ ఫేవరింగ్ అనుకుంటారు. ఇలా వాళ్ళకి ఆల్మోస్ట్ కన్యా రాశి వారికి 90% లక్ ఫేవరింగ్ ఉంటుంది. మీరు అడిగారు కదా టాప్లో ఎవరున్నారని, మన కన్యా రాశి మనం చెప్పచ్చు, టాప్లోకి చెప్పచ్చు. ఇంక తులారాశి వాళ్ళకి ఏంటంటే బిలో యావరేజ్గా వెళ్తుంది లక్. ఆర్థిక బలం పెరగచ్చు కానీ బిలో, వాళ్ళకంటే వాళ్ళ పిల్లలకి మంచి ఫలితాలు ఇస్తాయి తులారాశి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40-45 ఇయర్స్ వాళ్ళు ఉంటే తులారాశి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, 5th హౌస్ చాలా స్ట్రాంగ్ ఉంది వాళ్ళకి. పిల్లల ద్వారా కొంత లక్ ఫేవర్ అవడము, పిల్లల ద్వారా కొంచెం బెనిఫిట్స్ రావడము, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి తప్ప డైరెక్ట్గా తులారాశి వారికి బెనిఫిట్స్ ఏమీ మనకు అనిపించదు. అలా వృశ్చికానికి 2nd హైయెస్ట్ లక్ ఫేవరింగ్ అంటే వృశ్చిక రాశి వారికి. అంటే కన్యకి వృశ్చికానికి ఇద్దరికి ఆల్మోస్ట్ టగ్ ఆఫ్ వార్గా ఈక్వల్గా ఉంటుంది. కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఇద్దరికి పాజిటివ్గానే ఉంటుందన్నమాట. సో అక్కడ మేషం, వృషభం, మిథునం, కన్య అండ్ వృశ్చిక, ఈ మొత్తం 5లో మనకు కనబడేది కన్యా వృశ్చికానికి టాప్. మీరు ప్రధానమంత్రి గారు వృశ్చిక రాశి కదా, మళ్ళీ 3వసారి కింద పైన పడుతూ మొత్తానికి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు. లేకపోతే ఆయన 400 చిల్లర అన్నారు, అలాంటిది 292 దగ్గర ఆగింది కదా, మొత్తాన్ని ఏదో నిలబెట్టింది జాగ్రత్తగాను. సో ఏంటంటే ఆ లక్ ఫేవరింగ్ అక్కడ ఆయన్ని నిలబెట్టేసింది చెప్పచ్చు అన్నమాట. అది వృశ్చిక రాశి వారు కాబట్టి. ఇక ధనురు రాశి వారికి అంటే న్యూట్రల్, ఆల్మోస్ట్ న్యూట్రల్. మన పెద్ద పాజిటివ్గా చెప్పడానికి ఏం లేదు, సోగా కథ నడుస్తుంది అంతే. సో ఇంకా మకర రాశి వారు తీసుకున్నాకోండి 100% మనం ప్రాఫిట్గా వెళ్తాడు ఆయన లక్ ఫేవరింగ్ పని. అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసినా ప్రొఫెషనల్గా ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, లేకపోతే అగ్రికల్చర్ ఇండస్ట్రీ అనుకోండి, లేకపోతే స్టీలు, సిమెంటు, ఐరన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రకరకాల గోల్డ్, సిల్వర్, ఇంకా ఏదైనా వాళ్ళు ఏం చేసినా కూడా ఇండస్ట్రీ సంబంధించిన వ్యాపారం చేసినా కూడా డెఫినెట్గా వాళ్ళకి కొత్త డెవలప్మెంట్స్ అన్నీ కనబడతాయి వాళ్ళకి. అది ఒక లక్గా మనం అనుకోవచ్చు. న్యూ డెవలప్మెంట్స్ ఫర్ మకర రాశి. ఆ న్యూ ట్రెండ్ సెట్ చేయడము, అలాగే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, అది ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న ఎక్కడైనా సరే వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి మకరానికి మనం మంచి పీఠం వేయచ్చు డెఫినెట్గా. మామూలుగా ఆదాయం దాంట్లో కూడా 14 అది కనబడుతుందన్నమాట, అంతకంటే ఎక్కువ వాళ్ళకే ఉన్నట్టుగా. అలా కుంభం వాళ్ళకి, కుంభం వాళ్ళకి ఏ గ్రహము అనుకూలించకపోయినా ఈ సంవత్సరం కుంభం వాడికి ఒక అదృష్టం ఉంది. ఏ గ్రహం అనుకూలించదండి వాళ్ళకి, నిజం చెప్పాలి. శని నెత్తిమీ కూర్చుంటాడు, 2nd హౌస్లో రాహు ఉంటాడు, 3rd హౌస్లో కుదురు తిరుగుతున్నాడు యాజ్ ఆన్ టుడే తీసుకుంటే. అలాగే చూసుకుంటే ఏది అంత అనుకూలమైన గ్రహాలు లేవు వాళ్ళకి ఈ సంవత్సరం అంతా. బట్ స్టిల్ ఓ లక్ ఫేవరింగ్ అంటే మనకు కొన్ని గ్రహాల చక్రాలు ఉంటాయి, ఆ చక్ర ప్రకారం వాళ్ళకి లక్ ఫేవరింగ్ ఉంది. అదేమవుతుందంటే వాళ్ళు ఒక మార్గం, ఒక పని మీద వెళ్తుంటే వాళ్ళకి వేరే మార్గానికి సంబంధించిన కొంతమంది కలిసి వాళ్ళకి ఇది చేస్తే బాగుంటుంది, దీనికైతే మేము సపోర్ట్ చేస్తాం, ఇన్ని లక్షలైనా కోట్లైనా మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళని సక్సెస్ఫుల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో కుంభాన్ని ఏమంటే కొంచెం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళకి ఎటుపంచి లక్ వస్తుంది వాళ్ళకే తెలియదు, బట్ లక్ అయితే ఫేవరింగ్ అవుతుంది వాళ్ళకి. స్ట్రెస్ ఆఫ్ ప్లానెట్స్ అనేది బాగా ఉంటుంది. ఈ స్ట్రెస్ లెవెల్లో వాళ్ళు అలసిపోయి ఇంకేం చేస్తాంలే అనుకునే టైంలోని ఎవరో ఒకరు సపోర్ట్ దొరుకుతుంది, ఏదో మార్గంలో కనబడుతుంది. అలా మనం చెప్పచ్చు అన్నమాట. ఇక మీనం దగ్గరకు వద్దాం. మీనం ముందు చూస్తున్నవి వెనక్కి చూస్తే పోయే లక్కన ఉంటుంది. ఎందుకంటే రాహు ఉన్నాడు, ఏదో మాయాధనం ఇద్దాం అంటాడు వాడు, రాశిలో ఉన్నాడు కాబట్టి. 12లో శనీశ్వరుడు దానికంటే ముందు కాపలా కాస్తున్నట్టుగా మాయాధనాన్ని తీసేసుకోవడానికి రెడీగా ఉంటాడు వాడు. సో వాళ్ళకి ఎంత లక్ అవుతుంది అని అంటే వస్తుంది, నిలబెట్టుకోలేరు. లక్ వచ్చినా కూడా నిలబెట్టుకునే వాళ్ళు ఎవరంటే మీన రాశి వారు. సో మనం ఇలా ఓవరాల్గా మనం తీసుకుంటే మనకు 100% లక్ని నిలబెట్టుకుని ఈ సంవత్సరం అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు మనకు కనబడేది ఎవరంటే ఒకటి వృశ్చికము, ఒకటి కన్య, ఇవి రెండితో మకరం. ఈ ముగ్గురు నిలబెట్టేసుకుంటారు. మిగిలిన వాళ్ళని ట్రాన్స్లోకి వెళ్తారు, ఎంజాయ్ చేయకుండా కొంతమంది వదిలేసుకుంటారు. మిగిలిన రాశుల్లో కొంతమంది
వచ్చిన దాన్ని దుర్వినియోగపరుచుకుంటారు, ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ 5 అన్నారు, కానీ ఫస్ట్ 5లో మనకు వచ్చేది వృశ్చికం, కన్య, మకరం, దెన్ మేషం, వృషభం, మిథునం. సో ఈ 3 తర్వాత ఆ 3 వస్తాయి, టోటల్గా 6. సో ఈ 6 నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, యోగం ఉంది కాబట్టి చాలాసార్లు నేను వీడియోలో కూడా చెప్పాను, యోగం ఉండడం వేరు, దాన్ని నిలబెట్టుకోవడం వేరు అంటాం. సో ఈ 6 రాసుల వాళ్ళు ఏంటంటే వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడానికి, అలాగే పదవి రావడం వేరు, నిలబెట్టుకోవడం వేరు అంటాం. సో ఆ నిలబెట్టుకోవడానికి చేయవలసిన ప్రక్రియలు మాత్రం ఈ సంవత్సరం అంతా చేసుకోవాలి. ఒకవేళ చేసుకోగలిగితే వీళ్ళందరికీ గురుబలం వల్ల ఈ లక్ వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం 13 సంవత్సరాల తర్వాత వాళ్ళకి లక్ ఫేవర్ అవుతుంది, 11 సంవత్సరాల తర్వాత అవుతుంది. కాబట్టి నిలబెట్టుకోవడానికి చేయవలసిన ప్రక్రియల మార్గంగా మంత్ర సాధన అనుకోండి, ఏ రకంగా మంత్రం ఇచ్చారు ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు వాళ్ళకి. అలా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్ లైఫ్ సెటిల్మెంట్స్ అయిపోతుంది చెప్పడానికి అవకాశం ఉంది. గురుగారు, మొత్తానికి 2024 సంవత్సరంలో నేను టాప్ 5 అడిగాను, బట్ టాప్ 6 ఎస్, టాప్ 6 ఎవరికి లక్ ఫేవర్ చేస్తుంది అనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం బియాద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.